ఒక దేశం యుద్ధం చేస్తే దాని ప్రభావం ఆ 2 దేశాలకు మాత్రమే అనుకుంటారు చాలామంది. కానీ యుద్ధం ప్రభావం ప్రపంచంలోని చాలా దేశాలపై పడుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రపంచ దేశాలు మొత్తం ఒకదానిపై ఒకటి వ్యాపారం, ఇంధనం, ఆహారం, రవాణా, టెక్నాలజీ ఇలా అన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, యుద్ధం జరిగే దేశం చమురు లేదా గ్యాస్ ఎక్కువ ఉత్పత్తి చేసే దేశం అయితే అక్కడ ఉత్పత్తి తగ్గిపోతుంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతాయి. మరోవైపు యుద్ధం వల్ల పోర్ట్లు, రవాణా మార్గాలు, సప్లై చైన్స్ దెబ్బతింటాయి. దీంతో చాలా దేశాలకు వస్తువులు సరఫరా అవ్వవు. దీంతో డిమాండ్ అండ్ ప్రైజెస్ పెరుగుతాయి. ఇంకా యుద్ధం వలన ఫైనాన్షియల్ అన్స్టేబుల్ అవ్వడం, స్టాక్ మార్కెట్ పడిపోవడం వంటివి జరుగుతాయి. అందుకే ఒక దేశంలో జరిగే యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరియు సాధారణ ప్రజల జీవితాలపై కూడా ప్రభావం చూపుతుంది.